మరలా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, వాక్యాన్ని అవసరాల కోసం తీసుకుంటే మీ స్పిరిచువల్ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. వాక్యాన్ని నిత్య జీవితం కోసం తీసుకోండి. మీరు ఇక్కడ కాదు హీరోలు, పరలోకంలో హీరోలు కాబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. అది ఒకవేళ కూడా ఇక హీరో అయినా ఏదో రోజు ఏమవుతాం, మళ్ళీ అవ్వాలి, తప్పదు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఉన్నారా? మరొకప్పుడు పెద్ద హీరో అయినా. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఉన్నారా? మరొకప్పుడు ఉర్రు తొలగించాడు ఆయన మాస ఆడియన్స్ని. మరి ఇప్పుడు ఉన్నాడు ఆయన? లేడు. అప్పుడు వాళ్ళు హీరోలు, ఇప్పుడు లేరు. ఇక్కడ ఎక్కువ కాలం హీరో కాదు, ఇక్కడ ఎక్కువ కాలం హీరోయిన్వి కాదు, ఇక్కడ ఎక్కువ కాలం ధనవంతుడు కాదు, ఇక్కడికి ఎక్కువ కాలం గొప్ప సీనియర్ రాజకీయ నాయకుడివి కాదు, ఇక్కడ ఎక్కువ కాలం పదవిలో ఉండవు. ఇక్కడంతా తాత్కాలికం. నువ్వు శాశ్వత కాలం హీరోగా ఉండేది ఎక్కడా? నేను నా తండ్రితో కూడా ఉంటాను, నా తండ్రితో కూడా రాజ్యము చేస్తాను, నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుంటాను, అక్కడ యుగ యుగములు ఏలతాను, యుగ యుగములు ఏలతాను. అక్కడ 60 ఏళ్ళు ఏలొచ్చు, 70 ఏళ్ళు ఏలొచ్చు, 80 ఏళ్ళు ఏలొచ్చు, 90 ఏళ్ళు అయితే అయినను వాటి వైభవం అంతే కదండి. 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసాక మీకు అసలు బతకబుద్ధి లేదు, అప్పుడు మనం ఉండలేము. అందుకే వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మానసిక ప్రశాంతత ఉండదు, తిన్నదేమో అరగదు, కళ్ళేమో కనబడవు, లేవలేవు, కూసోలేవు, నిద్ర పట్టదు, అన్నం బదులు మందులు మింగాలి. నీ ఆస్తి అంతా అప్పటికే దోసేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ నువ్వు మంచం పడితే సాగిరీలు చేయడానికి ఇష్టం లేక నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తుంటారు. వన్ ఫైన్ డే మన చుట్టూతా చూస్తారు, పెట్టి తెచ్చేయమంటావా, పెట్లు పెట్టేయమంటావా, గడ్డలు వేసేయమంటావా అన్నట్టు చూస్తారు. మనం ఇంకా అందుకే వద్దమ్మా. 80, 90, 100 ఒకవేళ వస్తే ఆరోగ్యంగా ఉండు, 100 అయినా పర్లేదు. ఇప్పుడు అర్థమైందా? సో ఇక్కడ కాదు మనం ఏలేదు, ఎక్కడ వెళ్ళబోతున్నాం? పైన. ఇక్కడ కాదు మనం రాజ్యం చేసేది, ఎక్కడ చేయబోతున్నాం? పైన. అక్కడ యుగ యుగాల ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, కన్నీళ్లు లేవు. అక్కడ ఉన్నదంతా ఏంటట? శాంతి, సంతోషము, సమాధానము. నా తండ్రితో కూడా యుగ యుగాలు నేను ఆనందించబోతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీ కోసం నా కోసం సిద్ధం చేశాడు. అందుకే నేను వెళ్ళి మీరు నాతో కూడా ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నేను మరలా వచ్చి మిమ్మల్ని నాతో పాటు అక్కడికి తీసుకెళ్ళిపోతాను. ఇక్కడే ఉంచను మిమ్మల్ని, నేను నాతో పాటు ఎంట పెట్టుకుపోతాను అన్నాడు మన ప్రభువు. తీసుకెళ్ళిపోతాడంట ఆయన. ఇక్కడ ఉంచవా ప్రభు? వద్దు. వధువు సంగమా, నీకు తాళి కట్టాక అక్కడెందుకు ఉంచుతాను? ఎక్కడ తీసిపోతాను? మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఎందుకు తాళి కట్టాను? నేను తీసిపోవడానికే తాళి కట్టాను. వధువు సంగమా, వరుడు వస్తాడు, తీసుకెళ్ళిపోతాను సంఘాన్ని. సో కాబట్టి అవసరం కోసం వెతికే వాళ్ళకి, ఆరోగ్యం కోసం వెతికే వాళ్ళకి ఎంత తేడా ఉందో మీకు అర్థమైతే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఇక మీదట మీరు దేవుని వాక్యం చదివే కోణం మారిపోద్ది.